ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన అత్యంత దేవుని కృపలో మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నింటిలో దేవుడు మీకు సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు ఆహారం తినకపోతే శరీరం ఏ విధంగా బలహీనమైపోతుందో, అదేవిధంగా ఆత్మీయ ఆహారం లేకపోతే, వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఆత్మ కూడా ఎంతో బలహీనమైపోయి దేవునికి దూరం అయిపోయి సాతానుకు దగ్గరై వేదనలో మునిగిపోవడం జరుగుతుంది. అందువల్ల లేవగానే ఏ పని ప్రారంభించకముందు మొట్టమొదటి మీ ప్రశస్తమైన సమయాన్ని దేవుని ఘనపరిచి దేవునికి ఇవ్వండి. శ్రమైనా, శోధనైనా, కరువైనా, కన్నీరైనా ఏదైనా దేవుని విడిచిపెట్టకండి. ఆయనను గట్టిగా పట్టుకోండి. ప్రతి పరిస్థితిలో కూడా మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటారో, ఎంత సన్నిహితంగా ఉంటారో అన్ని అద్భుతాలు ఆత్మీయంగా, శారీరకంగా కూడా మీరు పొందుకుంటారు. ప్రాముఖ్యంగా మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మనందరం కలిసి వాక్యం చివరిలో సమస్యలతో నలిగిపోతున్న, కన్నీటితో ఉన్న మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ప్రార్థించేద్దాం. విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. కాగా నేను మరలా ఈ జనుల ఎదుట ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆశ్చర్యకరుడైన దేవుడు ఒక అద్భుతకరమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మీ జీవితంలో ఆశ్చర్యకార్యం కొరకు కనిపెడుతున్నారు కదా. ఒక అద్భుతం జరగాలని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు కదా. ఇంతవరకు అనేక అద్భుతాలు దేవుడు జరిగించారు. ఈ కార్యం కూడా దేవుడు నా జీవితంలో జరిగించాలని మీరు ప్రార్థిస్తున్న ఆ అద్భుతాన్ని నేను ఆశ్చర్యకరంగా జరిగించబోతున్నానని అద్భుతకరుడైన ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతాలకు విశ్వాసం కావాలి. నమ్ముటని వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని లేఖనం సెలవిచ్చింది. అద్భుతాలు ఎక్కడ ప్రారంభమవుతాయి అంటే నమ్మిన చోట అద్భుతం ప్రారంభమవుతుంది. నీవు ఏదైతే నమ్ముతావో, హృదయపూర్వకంగా నమ్మి ఆ నమ్మిన దానినే నీ నోటితో పలుకుతావో అదే నీవు పొందుకుంటావు. నీ విశ్వాసం హృదయంలో మాత్రమే కాదు, అది మాటల ద్వారా పైకి కనబడాలి. అది నీ క్రియల ద్వారా పైకి కనబడాలి. అది ఎప్పుడు కనబడుతుందంటే నువ్వెంతగా నమ్ముతావో దానిని బట్టే నీ మాటలు వస్తాయి. నువ్వు పూర్తిగా విశ్వసించినప్పుడు అది పొంగి పొరలినట్లుగా నీ విశ్వాస హృదయంలో నుండి మాటలు బయటకు వస్తాయి, తలంపులు బయటకు వస్తాయి, క్రియలు బయటకు వస్తాయి. ఆ విధంగా నమ్మడం నీకు సాధ్యమైతే, విశ్వసించడం నీకు సాధ్యమైతే నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము బహు వింతగా, బహు ఆశ్చర్యంగా జరిగించటం నా ప్రభువుకు సాధ్యం. ఇంతవరకు మీ జీవితంలో అనేక అద్భుతాలు పొందుకున్నారు కదా. అనేక ఆశ్చర్యకార్యములు మీరు పొందుకున్నారు. అయితే మరలా ఒక అద్భుతం దేవుని జీవితంలో జరిగించబోతున్నారు. ఆశ్చర్యకార్యము, అద్భుతం అంటే అది వరకు ఎప్పుడు చూడనిది, అది వరకు ఎవరి జీవితంలో జరగనిది, మనుషులకు సాధ్యం కానిది, ఈ లోకంలో డాక్టర్స్కు సాధ్యం కానిది, మందులకు సాధ్యం కానిది, ఎవ్వరికి సాధ్యం కానిది చేయడమే అద్భుతం అంటే. మోషే అన్ని లక్షల మందిని తీసుకువెళ్తున్నప్పుడు భయంకరమైన ఎర్ర సముద్రం ఎదురయ్యింది. వారి ప్రయాణానికి ఆటంకంగా నిలవబడింది ఎర్ర సముద్రం. అప్పుడు ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు, మోషేని తిడుతున్నారు, రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే
ఎర్ర సముద్రం ఇంతకుముందు ఎప్పుడు కూడా పాయలేనట్లుగా వారు చూడలేదు, వినలేదు. ఆ సముద్రాన్ని మనుషులు దాటి వెళ్ళిపోయినట్లుగా కూడా ఎక్కడ వారు వినలేదు, చూడలేదు. అందువల్లే వారు ఈ సముద్రాన్ని దాటడం మాకు అసాధ్యం కాదు. అందువల్లే వారు ఇటువంటి కార్యము మా జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు కదా, ఈ సముద్రాన్ని పాయలు చేయడం ఎవరికైనా సాధ్యమా, సముద్రాన్ని దాటి వెళ్ళిపోవడం ఏ మనిషికైనా సాధ్యమా అని కంగారు పడిపోతూ ఉంటే మోషే మాత్రం ఎంత నిదానంగా మాట్లాడుతున్నాడు. భయపడకండి, ఓరక నిలుచుండి చూడండి, దేవుడు చేసే కార్యమును ఓరక నిలుచుండి చూడండి అని చెప్తున్నాడు. ఏదైతే విశ్వసించాడో అదే నోటితో పలికాడు, క్రియల్లో కూడా చూపించాడు. హృదయంలో ఎంత విశ్వాసంతో పలికాడో అదే మాటను నోటితో ఒప్పుకున్నప్పుడు అక్కడ అద్భుతం జరిగిపోయింది. అది వరకు ఎవ్వరూ చూడని, ఎక్కడ వినని, ఎవ్వరికి సాధ్యం కాని ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. బహు వింతగా జరిగించాడు, బహు ఆశ్చర్యకారంగా జరిగించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి నా ప్రభు సమర్థుడు అని హృదయం ముందు విశ్వసించారు. ఏదైతే నమ్మారో దానిని మాట్లాడారు, వారందరి ఎదుట ప్రకటించారు. నా ప్రభు సమర్థుడని తెలియజేశారు వారందరికీ. వారి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసంతో వాళ్ళు పలికారు, మాట్లాడారు. అగ్నిగుండంలో పడవేసిన తర్వాత అద్భుతం జరిగింది. అంతవరకు ఎప్పుడు ఎక్కడ వినని కార్యము, ఎవరు చూడని కార్యము బహు ఆశ్చర్యకరంగా ప్రభు జరిగించారు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యకరుడైన దేవుడు బహు ఆశ్చర్యకరంగా ఒక అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంతవరకు అనేక అద్భుతాలు మీ జీవితంలో చూసే ఉండొచ్చు. అయితే ఇంతవరకు జరగని, ఇంతవరకు వినని, ఈ లోకంలో ఎవరి జీవితంలో జరగని, ఏ ప్రదేశంలో జరగని, ఎక్కడ మీరు వినని కార్యమును కూడా ఆయన నీ జీవితంలో జరిగించగలడు. నీ జీవితంలో ఉన్న సమస్య, నీవు ఎదుర్కొంటున్న పరిశోధన, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి, నీ శరీరంలో ఉన్న అనారోగ్యము ఇంతవరకు ఎక్కడ వినలేదేమో, ఎక్కడ చూడలేదేమో అంత భయంకరమైన పరిస్థితి. మీరు అనుకుంటున్నారేమో ఎక్కడ వినని రోగం ఇది, ఎక్కడ ఎవరి జీవితంలో లేని భయంకరమైన సమస్య ఇది. ఇంత భయంకరమైన ఆర్థిక బంధకాలు ఎవరికి ఉండవు, ఇంత భయంకరమైన సమస్య ఈ లోకంలో ఎక్కడ నేను చూడలేదు, నా జీవితంలోనే జరిగింది కాబట్టి దీనికి ఇక సొల్యూషన్ లేదు, ఎవ్వరికీ లేని ఈ శోధన నా జీవితంలో వచ్చింది, ఎవరు తీయగలరు, ఎవరికి సాధ్యమని. కానీ ఎక్కడ జరిగిన అద్భుతం నీ జీవితంలో జరిగించడానికి ప్రభువుకు సాధ్యం. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి, బహు వింతగా చేయడానికి, బహు ఆశ్చర్యకరంగా చేయడానికి. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఆశ్చర్యకార్యం పొందుకోవడానికి అంతగా నువ్వు విశ్వసించావా? అంతగా విశ్వసించిన దాన్ని నీవంతగా విశ్వాసంతో పలుకుతున్నావా నీ నోటితో? అంత విశ్వాసాన్ని నీ క్రియల్లో చూపిస్తున్నావా? సాతాను నిన్ను విశ్వసించనివ్వడు, సాతాను నిన్ను పలకనివ్వడు. ఎందుకంటే వాడికి తెలుసు దేవుని శక్తి కనుక వీరికి తెలిస్తే, ఆయన ఎంత గొప్పవాడో వీరికి తెలిసిపోతే ఇక నన్ను లెక్క చేయరు, నేను పెట్టే శోధనకు భయపడరు, కృంగిపోరు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు, అద్భుతాన్ని చూస్తారని సాతానుకు తెలుసు. అందుకు నీకు ఎన్నో అబద్ధాలు చెప్తాడు. ఇటువంటిది ఎక్కడ చూడలేదు కదా, ఈ కార్యం నీ జీవితంలో ఎలా జరుగుతుందని చెప్తాడు. ఎక్కడ విననిది కదా ఇది నీ జీవితంలో ఎలా సాల్వ్ అవుతుందని చెప్తాడు. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడు గొప్పవాడని తెలుసుకో, ఆయన ఎంత అద్భుతం చేయగలడో తెలుసుకో. ఇదివరకు ఎక్కడ కనబడిన సమస్య నీకున్నా అది కూడా చేయగలడు ఆయన. బహు ఆశ్చర్యకరంగా నీ జీవితంలో దాన్ని జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని దగ్గర నుండి ఒక అద్భుతం పొందుకోవాలని చూస్తున్నట్లయితే విశ్వాసంతో మోకరించండి ఆయన సన్నిధిలో. ఒకవేళ విశ్వాసం కలగడం లేదా, అది కూడా ప్రభువుని అడగండి. తండ్రి, నాకు విశ్వాసం కలగడం లేదయ్యా, తండ్రి విశ్వాసం అనే వరమున్నాలకు కుమ్మరించండి అయ్యా, విశ్వాసం నాకు దయచేయండి అయ్యా అని ప్రభు సందు వేడుకుందాం. మీరు ఏ పనిలో ఉన్న, ఎక్కడి నుండి, ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి మాటలు వింటున్నా, ఏ సమస్యల నుండి మాటలు వింటున్నా,
ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? అందరం కలిసి విజ్ఞాపన చేద్దాం దేవుని సహాయం కొరకు. తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, మహాద్భుత కార్యములు జరిగించగలిగిన సమర్థుడవు, ఎక్కడ వినని ఎవరి జీవితంలో జరిగిన అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు అని ఈరోజు మాకు తెలియజేశారు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో, వారు ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నా, ఏ ఆశ్చర్య కార్యము వారి జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నా, అది ఎంత పెద్దదైనా చిన్నదైనా, అది ఎంత భయంకరమైనదైనా ఈరోజు వాగ్దానం చేశారో, ఈ జన్మలో ఎదుట మరల నేను ఒక ఆశ్చర్యకార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యకరంగా జరిగింతునని తండ్రి, ఇదివరకు ఎక్కడ చూడని కార్యములు మా ఆత్మీయ కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎక్కడ చూడని సమస్యలతో సతమతం అవుతున్నా, ప్రతి ఒక్కరిని బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా, ఆ సమస్య, ఆ రోగము, ఆ బంధకాలు, ఆ వ్యసనాలు, ఆ యొక్క అసమర్థత, ఆ తెలివి తక్కువతనం, ఆ యొక్క మానసిక వేదన, ఆ భయంకరమైన పరిస్థితి ఏదైనా ప్రతిదీ కూడా నజరేయుని యేసు శక్తి కలిగిన నామములో వారిని విడిచి వెళ్ళిపోవునుగాక. యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి సమస్యను గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామములో ప్రతి జీవితంలో అద్భుతం జరుగునుగాక. బహు ఆశ్చర్యకరంగా వారి కార్యములన్నీ సఫలమవునుగాక. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారయ్యా. ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి అవసరం తెలియజేశారో, వాట్సాప్ ద్వారా తెలియజేస్తారో, పేరు పేరు చెప్పిన అందరినీ చేతిలో పెడుతున్నాను. వారి సమస్యలను నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఎవరు వారికి సహాయం చేయలేకపోవచ్చు. ఇదిగో ఆ ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నా. ఆ ప్రతి సమస్యను కూడా మీరు నిర్వీర్యం చేస్తున్నందుకు, ఆ ప్రతి సమస్య నుండి వారికి విడుదలిస్తున్నందుకు, బహు ఆశ్చర్యకరంగా వారి జీవితాలు అద్భుతాలు జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండి వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, బహు ఆశ్చర్యకరంగా దేవుడి నీ జీవితంలో నీ సమస్య నుండి నేను దాటించబోతున్నాడు. కాబట్టి ఎలా చేస్తావు తండ్రి, ఏ మార్గంలో చేస్తావు తండ్రి అని ప్రశ్నించొద్దు. విశ్వాసంతో, ప్రార్థనతో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.